హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు సింపుల్ నానమ్మల కాలం నాటి రెసిపీ, చికెన్ రెసిపీ, నాటుకోడి కూర. దీనిలో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం ఉండవు, బేసిక్ రెసిపీ ఇది. నాటుకోడి, నల్ల కోడిని చికెన్ సెంటర్లో కట్ చేయించి తెచ్చేసారు. ఇంట్లో చేయటం అంటే అంత ఈజీ కాదు. దీన్ని నీట్గా మనం ముక్కలు కట్ చేసుకొని, ఏమైనా పెద్దగా ఉంటే చిన్న ముక్కలు కట్ చేసుకొని నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలి. కడిగేసి పెట్టేసుకున్నాక కొంచెం నాటుకోడి ఇది కొవ్వు పట్టిన కోడి కాదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది. కడకాలు నార్మల్గా మనం ఆ కాలు మనం తినాం కదా, నాటుకోడి అయితేనే కాలు తినటానికి అవుద్ది. బాయిలర్ ఇవైతే తీసేస్తారు కదా. ఆ గరిటతో నేను ఆయిల్ వేసే క్లిప్ మిస్ అయింది, అందుకని చూపిస్తున్నాను. ఇది పెద్దదే, లైక్ చిన్న గరిటలాగా ఉంది. దాంతో 5-6 స్పూన్లు వేసాను ఆయిల్. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూర బాగుంటుంది, మరీ తక్కువ వేసుకున్నా కూడా బాగోదు. దాని తర్వాత ఆయిల్లో ఎక్కువ ఆనియన్స్ వేయలేదు, తీపి వచ్చేస్తుందని, అంటే తీగా అనిపిస్తుంది కూర, ఘాటుగా రాకుండా. 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకున్నాను. కారంగా తింటారు అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అయితే ఇంకా కడిగి పెట్టేసుకున్న నాటుకోడిని వేసేసుకున్నాను. దీన్ని మనం క్రిస్టల్ సాల్ట్ వేసేసి పసుపు వేసేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. నీసు వాసన పోయే వరకు వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆ తర్వాత ఇలా అయ్యాక దీనిలో కారం వేసుకొని తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడే మనం ఈ టైంలోనే సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకొని వేసేసుకోవాలి, లేకపోతే కూరకు పట్టదు. కారం లాస్ట్లో వేసుకుంటే పచ్చివాసన వస్తుంది. మనం వాటర్ పోసుకున్న వెంటనే టేస్ట్ చూసుకొని సరిపడంత కారం, సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేయాలి బాగా. ఈలోపు మనం మసాలా ఇది చేసుకుందాం. నానమ్మల కాలంలో ఇది నూరేవారు, మా నానమ్మ నూరేవారు. ఇప్పుడు మనం మిక్సీ కదా నూరడం అంటే ఇంకా దాంతోనే పని అయిపోతుంది. దీనిలో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి మనం పేస్ట్ చేసేసుకున్నాము. ఇలా అంతకుమించి ఇంకేం వేయలేదు. ఆ పేస్ట్ని బాగా ఉడికాక కూర బాగా మెత్తబడింది అని ముక్క చూసుకున్నాకే వేయాలి, లేకపోతే మళ్ళీ గట్టిగా ఉంటుంది, తినలేము. బాగా కూర చాలా హై ఫ్లేమ్లో ఎక్కువ వాటర్ వేసి బాగా ఈ మాత్రం వాటర్ వచ్చే వరకు మనం బాగా ఉడికించుకుంటేనే నాటుకోడి ఉడుకుతుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. బాయిలర్ కూరలాగా అది మెత్తగా ఉండదు కదా కూర. ఎక్కువ వాటర్ వేసుకొని ఎక్కువసేపు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాక మనం ఆ పేస్ట్ వేసేసుకున్నాక కూడా చాలాసేపు మనం ఉడికించాలి, మళ్ళీ పచ్చివాసన రాకుండా. కూర పేస్ట్ అదంతా మొత్తం ఒక దగ్గరగా అయిపోవాలి. ఈ కూర చాలాసేపు ఉడుకుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే కోడి కూర